రైట్. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య సంఘర్షణ, అణ్వాయుధాలు, భద్రత, ఆధిపత్యం వీటి చుట్టూనే తిరుగుతున్నాయి. రైట్, దానిపైన ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ ఎం కోటేశ్వరరావు గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు పుట్టి మురళీ మనోహర్ గారు. నమస్కారం అండి ఇద్దరికి. ముందుగా కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ఇజ్రాయెల్ చేసినటువంటి ఆపరేషన్ రైజింగ్ లైన్, ఈ దాడులు ఏవైతే ఉన్నాయో అవి ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ పైన ఎంత ఎఫెక్ట్ పడుతుందంటారు? అంటే ఈ మిడిల్ ఈస్ట్లో మొత్తం మీద చూసినట్టయితే బ్యాలెన్స్ ఆఫ్ పవర్ని ఇదేమన్నా చేంజ్ చేసేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించి అమెరికా భయపడతా ఉంది. ఎందుకు భయపడతా ఉంది అంటే, ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిలిపివేయాలని ఇదే అమెరికా, ఇదే ట్రంప్ గతంలో చేసుకున్నటువంటి ఒప్పందం నుంచి 2018లో ఏకపక్షంగా వైదొలిగిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు గడిచినటువంటి 6.5 సంవత్సరాలుగా ఇరాన్ తన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంది. అది ఎంతవరకు వచ్చిందంటే, 2 నెలల కాలంలో అణుబాంబుని తయారు చేయడం, దాన్ని అవసరమైన చోటుకి తీసుకువెళ్ళి మళ్ళా దాన్ని విడగొట్టి మళ్ళా దాన్ని కలిపి బాంబును ప్రయోగించడానికి అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేదా ఇతర వసతులన్నింటినీ కూడా ఇరాన్ సంపాదించుకుంది అనేటువంటి వార్తలు ఒక 6 నెలల క్రితం 7 నెలల క్రితమే వచ్చాయి. అప్పటి నుండి మళ్ళా మరొకసారి ట్రంప్ ఇరాన్ మీద మీరు అణు ఒప్పందాన్ని చేసుకోవాల్సిందే అని చెప్పేసి మళ్ళా అదే ట్రంప్ ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టాడు. ఆ ఒత్తిడి తీసుకురావటం దానికి కొనసాగింపుగానే ఇప్పుడు ఈ దాడులు అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేయాలని చెప్పేసి జో బైడెన్ హయాంలోనే అమెరికా తలపెట్టినప్పటికీ ఎన్నికలకు ముందు అది జరిగితే దాంతో వచ్చేటువంటి పర్యవసానాలు లేదా వికటిస్తే కలిగేటువంటి ఎన్నికల నష్టం, వీటన్నిటినీ బేరీజ్ వేసుకున్నటువంటి జో బైడెన్ ఆ ప్రయత్నాన్ని అప్పుడు విరమించి ఇజ్రాయెల్ని వెనక్కి తగ్గమని చెప్పాడు. ఇప్పుడు ట్రంప్ ఎందుకు దీన్ని అమలు చేయించాడు అంటే, దీనిలో 2 కారణాలు కనిపిస్తుంది. ఒకటి, ఇరాన్ అణు కార్యక్రమం అనేటువంటిది అది ముగింపు దశకు వచ్చేసింది ఆల్రెడీ. ఇక అంటే అసెంబ్లీ చేయటమే, అణుబాంబుని అసెంబ్లీ చేయడం, పరీక్షించడమే తరువాయి అటువంటి స్థితి వచ్చిందనేటువంటిది ఇంతకు ముందే చెప్పాను. ఇప్పుడు ఎందుకు ఈ సమయాన్ని ట్రంప్ ఎందుకు ఎంచుకున్నాడంటే, ట్రంప్ ఇంకా బయట తీవ్రమైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నాడు. జూలై 9 గడువు పెట్టాడు, 90 రోజులు గడువు ముగుస్తుంది ఇతర దేశాల మీద పన్నులు విధింపుకు సంబంధించి. ఈలోగా ఒప్పందాలు కుదిరేటువంటి అవకాశం కానీ లేదా ట్రంప్ కి లొంగేటువంటి పరిస్థితి కానీ ప్రపంచ దేశాల నుంచి ఎక్కడ కనపట్టలేదు. ఇది ఒకవైపు ఉంటే, అంతర్జాతీయంగా జాతీయంగా వలసవాదుల్ని లేదా వలస కార్మికుల్ని లేదా అక్రమంగా వలస వచ్చినటువంటి వాళ్ళని, అన్డాక్యుమెంటెడ్ వర్కర్స్ ని బయటికి పంపించే పేరుతోటి లాస్ ఏంజల్స్ లో ప్రారంభించినటువంటి దాడులు, అరెస్టులు అక్కడ దేశంలో కొత్త సమస్యని సృష్టించాయి. దేశవ్యాప్తంగా ట్రంప్ కు వ్యతిరేకంగా ఈ వలస కార్మికుల సమస్య మీద ప్రదర్శనలు జరుగుతున్నాయి. రేపు 14వ తారీఖున దాదాపు 20 లక్షల మంది కార్మికులు, నో కింగ్స్ అంటే ఇక్కడ రాజులు ఎవరు లేరు, ప్రజాస్వామ్యం ఉంది, ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే అంగీకరించేది ట్రంప్ అంటూ 14వ తారీఖున అమెరికా అంతటా కూడా దాదాపు 1500 చోట్ల ప్రదర్శనలకి ప్లాన్ చేశారు. ఇంతకుముందు హ్యాండ్స్ ఆఫ్ పేరుతోటి ఏప్రిల్లో జరిగినటువంటి ప్రదర్శనల తర్వాత అంతకంటే ఎక్కువ మందితోటి ఇప్పుడు నిరసన తెలియజేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. అందుకని ఇంట బయట తలెత్తినటువంటి ఈ ఉక్కిరి బిక్కిరితోటి ట్రంప్ దైన్ నుంచి పక్కదారి జన దృష్టిని, అమెరికన్ దృష్టిని లేదా ప్రపంచ దృష్టిని పక్కదారి పట్టించడానికి ఇప్పుడు
ఇజ్రాయెల్ ద్వారా ఈ దాడికి దిగినట్టుగా కనిపిస్తూ ఉంది. దీని పర్యవసానాలు తీవ్రంగా ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే $6-7 ఒక్క రోజులోనే చమురు ధరలు పెరిగాయి. ఆ తర్వాత ఏమవుతుంది, ఏమిటి, ఎన్ని రోజులు కొనసాగిస్తారు, దీనికి ప్రతిగా ఇరాన్ ఏ విధమైనటువంటి ప్రతిదాడులు చేస్తుంది అనేటువంటిది మొత్తం ఒక పశ్చిమాసియానే కాకుండా యావత్ ప్రపంచాన్ని కూడా ఒక విధమైనటువంటి ఆందోళనకి గురి చేస్తున్నాయనేది నా అభిప్రాయం. ఎస్. సో మురళీ మనోహర్ గారు, ఇంట గెలిచి రచ్చ గెలవమని అంటారు కదా మామూలుగా. అయితే ట్రంప్ విషయంలో చూస్తే తన సొంత దేశంలో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమస్యలు ఏవైతే ఆ దేశం ఎదుర్కొంటుందో వాటిని పరిష్కరించలేడు. కానీ ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఇష్యూలో తాను కల్పించుకుంటాడు, ఆపమని చెప్తాడు, యుద్ధం వద్దంటాడు, రకరకాల ఇన్వాల్వ్మెంట్ చేస్తాడు. అలాగే ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ ఈ 2 దేశాల మధ్యలో మళ్ళీ దూరుతాడు. బట్ ఇండైరెక్ట్గానే ఉంటాయి ఆయన యాక్షన్స్ తప్ప డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా కనపడదు. అవును, ట్రంప్ అనేవాడే ఒక సర్కస్ జంతువులా కనిపిస్తున్నాడు ప్రపంచానికి, ఒక జోకర్ లా కనిపిస్తున్నాడు. ఒక నిలకడ లేని మానసిక స్థితి ఆయనది, ఆయన మాట తీరు. ఒక రకంగా అందరికి కూడా నవ్వొస్తుంది ఆయన చూస్తుంటే, ఆయన యాక్షన్ చూస్తుంటే, ఆయన మాట్లాడుతుంటే ఏం చేస్తున్నాడని. అయితే ఇది మన వ్యవహారంలోనే కాదు, ఆయన మానసిక స్థితి అలా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా అమెరికా యొక్క ఎవరు అధ్యక్షులు ఉన్నా ఏమన్నా ఈ ప్రపంచాన్ని ఆడించడంలో అమెరికా యొక్క రోల్ ఏదైతుందో అది మనము అర్థం చేసుకోవాల్సింది. ప్రపంచమంతా ఆ వైపే చూస్తా ఉంది. ఆ రోజు ఇరాక్ పైన దాడి చేసినప్పుడు ఏమన్నది అమెరికా, జీవ ఆయుధాలు ఉన్నాయి, అవి తీసుకునేంత వరకు, మేము పట్టుకునేంత వరకు కూడా యుద్ధం ఆపం. యుద్ధం చేసింది. చివరికి ఏం కనుక్కున్నది, ఏ ఆయుధం లేదు. మరి ఇప్పుడేమో అణు ఆయుధాలు ఉన్నాయి, అణు ఆయుధాలు తయారు చేయడానికి వీల్లేదు, ఇది నినాదం. అప్పుడు జీవా ఆయుధాలు ఇరాక్ పైన, ఇప్పుడు అణు ఆయుధాలు. ఏదో ఒకటి కుక్కను చంపేస్తే ఊరుకోరు కనుక అది మ్యాడ్ డాగ్ అని వేయాలి, ముద్ర వేయాలి, యుద్ధం చేయాలి. ఇది అనుసరిస్తున్నటువంటి విధానం అమెరికా. కనుక ఇప్పుడు ఇరాన్ పైన దాడి చేయాలి. దాడి చేసేంత పోని ధైర్యము లేదు అమెరికాకు. ఈ మధ్యనే తన యొక్క సైన్యాన్ని వెనక్కి తీసుకున్నది. తర్వాత తాను డైరెక్ట్ వార్లో లేదు. మట్టి అంటకుండా ఇప్పుడు ఏదో చేయాలి అని ఇజ్రాయిల్ ను ప్రేరేపించి, ఇంకోటి భయం కూడా ఉంది బాగా. ఏంటంటే ఇరాన్ కూడా 2 దశాబ్దాలుగా శాంక్షన్స్ ఉన్నప్పటికీ అనేక సమస్యలు, పేదరికం, అన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ యుద్ధ రీత్యా అణ్వాయుధాలు తయారు చేసుకుంటూ ముందుకు వస్తూ ఉంది. కనుక కొరకరాని కొయ్య అయిపోయింది ఈ ఇరాన్ అనేది. కనుక అమెరికా ఒకరికి భయపడుతుంది, ఎప్పుడు ఆయుధాలు తయారు చేస్తుంది, ఏ క్షణము మా మీద వేస్తుంది. ఇజ్రాయెల్కి అయితే ఫస్ట్ థ్రెట్ ఉంటుంది. కనుక వెనకాల మేమున్నాం, నడిపిస్తాం, నీకెందుకు, ముందుకెళ్ళు అని ఈ నాటకం అంతా ఆడిపిస్తున్నది అమెరికా, ట్రంప్. ఈ ప్రపంచానికి అందరికీ తెలుసు. చాలా చాలా చిన్న యాక్షన్ కాదు ఇది మాత్రం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ భూగోళం అంతా యుద్ధాలే ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ వార్ ఒకటైతే, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం అది నడుస్తూనే ఉంది. మీరు ఇంతకు మొదలు అన్నట్టుగా సిరియా, లెబనాన్ అన్నిటిపైన దాడులు ఓవైపు అక్కడ జరుగుతూనే ఉంది. పశ్చిమాసియా ఉడికిపోతా ఉంది. ఇక్కడ ఇంతలో ఇండియా, పాకిస్తాన్, భూగోళం అంతా యుద్ధాలతో మండిపోతా ఉంది. ఈ సమయంలో ఈ యుద్ధం ఏదైతే ఉందో ఇది చాలా ప్రమాదకరంగా కనిపిస్తుంది. అందుకే మొత్తం భూగోళమే అలర్ట్ అయిపోయింది. F-35, F-16 లాంటి బాంబర్స్ తో, చాలా పవర్ఫుల్ 5th జనరేషన్ బాంబర్స్ తో అటాక్ చేసింది ఇజ్రాయెల్. కనుక ఇది మామూలు అటాక్ కాదు, చాలా తెగించి అటాక్ చేసింది. దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలిసి కూడా అణుక్షేత్రాల పైన ఇజ్రాయెల్ దాడి చేసింది, అమెరికా దాడి చేయించింది. ఇప్పుడు ఇది జరగకూడదు అని అనుకుంటూనే ఉన్నాం. జరిగిపోయింది. పెద్ద కేంద్రాల పైన, బషీర్, నౌషాక్, ఆర్క్ లాంటి పెద్ద పెద్ద అణుక్షేత్రాల పైన బాంబింగ్ చేసింది ఇజ్రాయెల్. అయిపోయింది, చేసేసింది. చేసేయడం అదే కాదు, ప్రకటన కూడా చేసింది. మేము చాలా మంది ఆర్మీ ఆఫీసర్స్ మీద చేశాం. మొసాద్ చాలా ఇంటెలిజెన్స్ చాలా చెప్పుకోదగ్గది కనుక టెహ్రాన్ లోని అణుశాస్త్రవేత్తలను కూడా చంపేశామని ప్రకటన కూడా చేసింది. ఇప్పుడు ఈ స్థితిలో
ఇంకా పరిణామాలు ఎలా ఉంటాయి, ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఆల్రెడీ స్టార్ట్ చేసింది. ఇరాన్ ఏం తక్కువ లేదు, ఇరాన్ దగ్గర బలం ఉంది, తర్వాత 1 మిలియన్ ఫోర్స్ ఉంది, డ్రోన్ ఫోర్స్ ఉంది, బాగా 3000 మిసైల్ ఫోర్స్ ఉంది, 2000 కిలోమీటర్స్ దూరం వెళ్ళి దాడి చేసే శక్తి ఉంది. ఇజ్రాయెల్లో ఉన్న పెద్ద నగరాలను అన్నిటినీ ఒకేసారి టార్గెట్ చేయగలరు. టెల్ అవీవ్ దగ్గర నుంచి జెరూసలేం వరకు అన్నిటినీ టార్గెట్ చేయగలిగినటువంటి శక్తి ఇరాన్ కు కూడా ఉంది. అందుకే ప్రపంచం నివ్వెరపోయి చూస్తా ఉంది ఏమవుతుంది ఇప్పుడు అని. ఇది చాలా చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. మానవాళి అణుయుద్ధం వస్తుందా లేదా అది తర్వాత విషయం కాదు, ఎందుకంటే అణుయుద్ధం రావడం ఇది కాదు, కానీ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని అనుకోవచ్చు అమ్మా. రైట్. సో కోటేశ్వరరావు గారు, ఇప్పుడు మురళీ గారు చెప్పినట్టుగా ఇరాన్కి ఉన్నటువంటి శక్తి తక్కువ అంచనా వేయలేము. ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేసుకుంటుంది, న్యూక్లియర్ ప్రోగ్రామ్ చివరి దశకు వచ్చింది. బట్ ఎప్పుడైతే ఇజ్రాయెల్ పైన ఇవి మిసైల్స్ కావచ్చు, లేకపోతే డ్రోన్స్ కావచ్చు, ఇవన్నీ ప్రయోగించిందో, ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ వల్ల అంత వర్కౌట్ కాలేదు ఇరాన్ చేసినటువంటి దాడులు. సో ఇరాన్ ఇంకా సైనిక సామర్థ్యాన్ని కావచ్చు, ఈ వీటికి న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి కావచ్చు, ఇంకాస్త డెవలప్ చేసుకునేటువంటి అవసరం ఉందంటారా? ఇప్పుడు మనకి తెలుగులో ఒక సామెత ఉంది, తాడిని తన్నేవాడు ఉంటే వాడి తల తన్నేవాడు వస్తాడు అనేటువంటిది మనకు తెలిసిందే. ఇప్పుడు హమస్ తీవ్రవాదులు గాజా ప్రాంతం నుంచి అక్టోబర్ 7వ తారీఖున 2023 అక్టోబర్ 7న మొత్తం దాదాపు 30-40 అడుగుల ఫెన్సింగ్, చీమ చిటుక్కుమన్నా లేకపోతే ఇంకేదైనా కానీ మొత్తం అంతా కూడా దాన్ని పసిగట్టేటువంటి సెన్సార్లు, అదేవిధంగా లైటింగ్, ఇవన్నీ వేసుకున్నటువంటిది ఇజ్రాయెల్ గాజా చుట్టూతా. కానీ అటువంటి ఫెన్సింగ్ ని బుల్డోజర్లతోటి ధ్వంసం చేసి హమస్ సాయుధులు ఇజ్రాయెల్లో ప్రవేశించి అక్కడ దాదాపు 1200 మందిని కాల్చి చంపి బందీలుగా పట్టుకుపోయినటువంటి ఉదంతాన్ని మనం చూసాం. మరి అప్పుడు డోమ్ కానీ, లేకపోతే ఆ ఫెన్సింగ్ కానీ, లేకపోతే దాని యొక్క గూఢచర్యం కానీ అవేవి కూడా హమస్ ని ఆపలేకపోయాయి. అంతేకాదు మొత్తం గాజా ప్రాంతంలో హమస్ సాయుధులు ఎక్కడున్నారో, వాళ్ళని ఎంతమంది పట్టుకున్నారో అనేక కబుర్లు చెప్తా ఉంటాయి. వాళ్ళని పట్టుకోలేక అమాయకులైనటువంటి పసిపిల్లల్ని, ఆడవాళ్ళని, వేలాది మందిని చంపుతున్నటువంటి ఇజ్రాయెల్ మరి ఎందుకని హమస్ సాయుధుల్ని ఇన్ని నెలలైనా లేదా సంవత్సరాలు దాటినా కానీ ఎందుకు అణిచివేయలేకపోయింది అనేటువంటిది ప్రపంచం అంతటికి తెలిసినటువంటిది. అందుకని ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఆయుధాల గురించి ఇజ్రాయెల్కి తెలుసు. ఇరాన్ కు ఉన్నటువంటి మిలిటరీ పవర్ అన్ని కూడా దాదాపు ఇజ్రాయెల్ దగ్గర ఉన్న దానికంటే రెట్టింపు సైన్యం ఉన్నది. అదేవిధంగా విమానాలు చూస్తే 2 దేశాల దగ్గర సమానంగానే ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఇంకా మిగతా క్షిపణులు ఇవన్నీ కూడా దానికి కూడా తక్కువ ఏమి లేవు. కాకపోతే సమస్య ఏంటంటే మొత్తం అది ఇప్పటి వరకు తటపటాయిస్తా ఉన్నది. ప్రత్యక్షంగా దాడికి దిగేట్లయితే అది ఒక ఇజ్రాయెల్, ఇరాన్కే పరిమితం కాదు, మొత్తం పశ్చిమాసియాలో ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ వివాదంలోకి లాగేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేక దేశాలు దానికి సుముఖంగా లేవు కనుక ఇరాన్ చాలా వరకు తగ్గి వ్యవహరిస్తా ఉంది. దాన్ని ఒక బలహీనతగా తీసుకొని అమెరికా రెచ్చిపోతా ఉంది. ట్రంప్ వాళ్ళు ఏం ప్రకటించాడు, 60 రోజుల్లో నాతో అణు ఒప్పందం కనుక చేసుకోకపోయేట్లయితే మీ సంగతి తేలుస్తాను అని చెప్పి గడువు పెట్టి, ఇది 61వ రోజు ఏమైందో చూశారుగా మీరు, ఇప్పటికైనా మీకు మరొక ఛాన్స్ ఇస్తున్నా అని చెప్పేసి ట్రంప్ చెప్పాడంటే ఎంత దురహంకారంతో, ఎంత మదంతో ఉన్నాడో ట్రంప్ మనకి కనిపిస్తూ ఉంది. మురళీమోహన్ రావు గారు అన్నట్టు ట్రంప్ వ్యవహార శైలి పిచ్చిగా ఉండొచ్చు కానీ వాడి చర్యలన్నీ కూడా, లేదా
అమలు చేసేటువంటి విధానాలకు అటువంటి పిచ్చివాళ్ళు కాదు. అక్కడ అత్యంత దుర్మార్గులు, అత్యంత తెలివితేటలు కలిగినటువంటి అధికార యంత్రాంగం అమలు జరుపుతా ఉంది. దానికి ఈ పిచ్చివాడు వాగేటువంటి వాడు తోడయ్యాడు తప్ప అసలైనటువంటి యంత్రాంగం అది పిచ్చిది కాదు. అమెరికా యంత్రాంగం అనేది మనం గమనించాలి. ఇక్కడ ఇరాన్ విషయానికి వస్తే, ఇరాన్కి రష్యా ప్రధానమైనటువంటి మద్దతుదారుగా ఉంది. అదేవిధంగా చైనా కూడా ప్రధానమైనటువంటి మద్దతుదారుగా ఉంది. అయితే ఇవాళ ఉన్నటువంటి భౌతికమైన లేదా భౌతిక రాజకీయాల్లో అవి ప్రత్యక్షంగా ఇరాన్ వైపున యుద్ధంలో పాల్గొనటం కానీ, దాడుల్లో పాల్గొనేటువంటి అవకాశాలు లేవు. అందుకని దానికి అవసరమైనటువంటి ఆయుధాలని లేదా ఇతర నైతిక మద్దతుని అందించడం మాత్రమే ఇప్పుడు చేయగలుగుతున్నాయి. అందుకనే ఇరాన్ ఇవాళ ఈ మాత్రమైనా ఇరాన్ నిలబెట్టడం కాకుండా ఇజ్రాయెల్